శ్రీమాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పంపిస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనల్ని నాతో పంచుకోండి. అంతేకాకుండా జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం నడిపిస్తూ ఉన్నాము. వివాహ సంబంధాలకై మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సి సెక్షన్ ఆపరేషన్స్కి కానీ దేనికైనా సరే మనల్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. ఏది కావాలైనా సరే కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదించండి. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. నూతన ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనం అంటూ ఉంటాం కదా, సంవత్సరానికి తొలి ఆరంభం. అలాంటి ఆరంభమైనటువంటి ఈ ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఈ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైన శ్రవణం. రాజుగా రవి కనపడుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మంత్రిగా చంద్రుడు, సేనాధిపతిగా శని భగవానుడు, అదేవిధంగా సస్యాధిపతిగా బుధుడు, నెక్స్ట్ చూసినట్లయితే కనుక ధాన్యాధిపతిగా కుజుడు కనిపిస్తున్నారు. ఇహ అర్ఘాధిపతిగా మళ్ళీ రవి, మేఘాధిపతిగా రవి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో రవి యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మనకి కొన్ని విశేషాలు, వింతలు, జరగబోయేవి, జరగబోతున్నవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా లాభాల బాటలో ఉంటారు, శుభయోగాలు ఎవరికి ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొంచెం చిన్న చిన్న పరీక్షా కాలం, గడ్డు కాలం ఉందా, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మనము నడత నడుచుకుంటే మనకు అన్ని విధాలా కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పదాలు, తదుపరి ఆశ్లేష నక్షత్రం 4 పదాలు. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఆదాయం చూస్తే 8, వ్యయం చూస్తే 2, రాజపూజ్యం చూస్తే 7, అవమానం చూస్తే 3. మరి ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి అంటే చూసినట్లయితే అష్టమ శని ప్రభావం వెళ్ళిపోయింది. అందువల్ల కర్కాటక రాశి వారు గట్టు మీదకి వచ్చేసారని చెప్పుకోవచ్చు. వీరికి ఇంకా తిరుగులేదు అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అభివృద్ధి అనేది ఎదురుండానే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉగాది అనంతరం అభివృద్ధి, ఆ వృత్తుల్లో, ఉద్యోగాల్లో, ఆ వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళిపోతుంది. అంత క్రితం మనం ఎంత కష్టపడినా కష్టే ఫలే అనుకున్నా కూడా సాగనటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు చిన్న కష్టానికే ఫలితాలు మనం రెడీగా వచ్చేస్తూ ఉంటాయి. విజయ పరంపరతో ముందుకు వెళ్ళిపోతారు కర్కాటక రాశి వారు. తిరుగులేదనే చెప్పొచ్చు మీకు. అదేవిధంగా ఇతరుల విషయాలకి మీరు కొంచెం దూరంగా ఉంటే అన్ని విధాలా కూడా మీకు కలిసి వచ్చే కాలము వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నం కూడా ఇదివరకు 10 సార్లు తిరిగితే జరగనటువంటి పనులు ఇప్పుడు 1కి 2 సార్లు ఫోన్ చేస్తే జరిగిపోతూ ఉంటాయన్నమాట. అంతటి మార్పు అని మీరే ఆశ్చర్యపోయేటటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. అదే ఇతరుల విషయాలకు ఎప్పుడైతే మనము కాస్త అంటి ముట్టకుండా ఉంటామో అన్ని విధాలా కూడా మనం యోగదాయకంగా ముందుకు వెళ్ళవచ్చు. ఆ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. వ్యాపారములందు బాగా అన్ని రకాలుగానే కూడా లాభాలు పెరగనున్నాయి. అందువల్ల అందరికీ కూడా ఆనందమే కనిపిస్తుంది. క్రయ విక్రయాలు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏదైనా సరే భూములు పాతవి అమ్మి కొత్తవి కొనుగోలు చేద్దామనుకునే వాళ్ళు, స్థిరాస్తుల్ని మార్చుదాం అనుకునే వాళ్ళకి అనువైనటువంటి కాలంగానే ఉంది. అన్ని విధాల లాభాల బాటలోనే ఉంటారు. ఏ విధంగానే ఆర్థికమైనటువంటి పరిస్థితులకి ఏ విధంగానే ఆటంకాలైతే లేవు అని చెప్పొచ్చు. చేతిలో డబ్బుకైతే లోటు ఉండదు. ఇల్లు లేదా ఆస్తి లేదా పొలం లేదా స్థలం
కొనుగోలు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు, కొంటారు కూడా. అదేవిధంగా వ్యాపారమందు పూర్వం మనం ఇచ్చి వీడు ఇవ్వడు అని నీళ్లు వదిలేసుకున్న బాకీలన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు చిత్రంగా. ఏమిటి మాయా అని చాలా ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. ఇది కాస్త ఇంచుమించు ఆగస్టు నెలలో జరుగుతుంది, రెడీగా ఉండండి. ఎప్పుడో రాని బాకీ అనుకున్నది పట్టుకొచ్చి వాళ్ళే ఇస్తారు మీకు. ఇహ అన్ని విధాలా కూడా మీ శ్రమ, మీ పట్టుదల, విజయ పరంపరలో ముందుకు వెళ్ళిపోతారు మీరు, తిరుగులేదని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైనా సరే భూములకు సంబంధించి కానీ లేకపోతే ఇళ్ళకి సంబంధించిన కానీ లావాదేవీలు కొంచెం నిర్వహించవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. స్థాన మార్పులు చేసుకుందాము, లేదు లాభం లేదు, ఇల్లు అచ్చు రావడం లేదు, లేకపోతే ఈ ఊరు అచ్చు రావడం లేదు, భూమి బాగోలేదు, ఈ భూమి అమ్మేద్దాం, కొత్త భూమి కొందాం, ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తారు అక్టోబర్ నెలలోని. అవేమి చెయ్యకండి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు గబక్కున మార్చడం అంత మంచిది కాదు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది నమ్మించి మోసం చేసేవాళ్ళు పక్కలో బళ్ళల్లాగా కాస్త ఇంచుమించు నవంబర్ డిసెంబర్లో మనకు వచ్చి ఎదురవుతారు. అందుకని జాగ్రత్త. ఇప్పుడే చెబుతున్నాను నేను, జాగ్రత్తగా ఉండండి. అంటే ఏమిటంటే కనుక బంధువులుగా కనపడవచ్చు, వాళ్ళు మిత్రులుగా కనిపించవచ్చు, లేదా కొన్ని రోజులుగా పరిచయం అయ్యి వాళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో కాస్త అప్రమత్తంగానే ఉండండి. వృత్తి వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా ఉన్నట్లయితే మీరు ఏ విషయము కూడా రేపు చేస్తాను అనే వాయిదాలు కర్కాటక రాశి వారికి వద్దు, అది రద్దు అంతే. అది ఎట్టి పరిస్థితిలోని కూడా రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఆ మాటలే వద్దు మనకి. వెంటనే దూసుకు వెళ్ళిపోవడం, చేసుకోవడం, అన్ని విధాలా కూడా అన్ని వ్యవహారాల్లోని కూడా ముందంజ వేసేటటువంటి కాలం వచ్చేసింది మనకి. అదే కాకుండా చిన్న తరహా సౌఖ్యాలు, పెద్ద తరహా లాభాలు అన్నీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏటావాత చెప్పాలంటే సంవత్సరాంతానికి మధ్యవర్తిత్వాలు మీరు చేయకుండా ఉండి ఎవరికి మధ్యలో మధ్యవర్తిత్వంగా సంతకాలు పెట్టకుండా ఉంటే అన్ని విధాల ఈ సంవత్సరం అంతా కూడా లాభసాటి వ్యవహారమే నడుస్తుంది, తిరుగులేదని చెప్పొచ్చు. నూతన పనులు ప్రారంభించడమే కాదు, అవన్నీ కూడా ఇంటా బయట కూడా గెలవడం వలన బంధువుల్లోని సంఘంలోని కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు గడిస్తారు. సంతానంలో ఒకరికి ఉద్యోగ అభివృద్ధి, అదేవిధంగా నూతన ఉద్యోగం రావడం, తర్వాత పిల్లలకి విద్యావకాశాలు మెండుగా ఉండడం, కర్కాటక రాశి వారికి శుభకార్యాల నిర్వహణ కూడా ఈ సంవత్సరంలో మీరు దండిగా చేయగలుగుతారు. అంటే ఒకటి నిశ్చయితాంబూలాలు తీసుకుంటే, ఒక పెళ్లి చేస్తే ఒక నిశ్చయితాంబూలాలు తీసుకుంటే, లేకపోతే ఒకరికి ఉద్యోగం వస్తే ఒకరికి ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ వస్తే, ఆ విధంగా మీరు చాలా సంతోషం పిల్లల నుంచి కూడా పొందగలుగుతారు. అన్ని రకాలుగా మీరు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి ఉమామహేశ్వరుని ఆరాధించండి. శివకుటుంబం పటం పెట్టుకొని అక్కడ కూర్చొని మీరు ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వర స్తోత్రం చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. నవగ్రహ ప్రదర్శనలు శనివారం నాడు మానకుండా చేయండి. అన్ని విధాలా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. పరిహారాలన్నీ కూడా చక్కగా పాటించండి. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే మనకి ఈ పరిహారాలు తీసుకుని ఆ పరిహారాలని మనం అనుసరిస్తే మనకు కలిగేటటువంటి శుభయోగాలు ఏముంటాయి అనే విషయంలో పరిహార శాస్త్ర ప్రకారము కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంకాలము కూడా దీపారాధన ఇంట్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచన, ఆందోళన మనకి ఉండడం అనేది సహజం. కానీ ద్వాదశ రాశుల వారు కూడా దీపారాధన చేయటం ప్రదోష వేళ, అదేవిధంగా ఉదయం. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారాలు ఈ సంవత్సర కాలంలో విశ్వవసు నామ సంవత్సరంలో శనివారం నాడు ప్రొద్దుట ఉదయకాలమున 6 నుంచి 7 గంటల లోపల శని హోరాలో ఎవరైతే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తుల దీపారాధన చేస్తారో వారికి శని గ్రహ పరిహారం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక్కరికైనా సరే అన్నదానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు శనిగ్రహ నివారణ అర్థం మీరు చేసే విధానాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శనీశ్వరుడు తప్పక స్వీకరిస్తాడు.
అదేవిధంగా ఎవరికైతే శనిగ్రహ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇంకా అందులోనే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా లగ్నాత్తు శని, ఆ విధమైనటువంటి వాళ్ళు సింహరాశి, మీనరాశి, అదేవిధంగా ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక తప్పనిసరిగా శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ప్రతి ద్వాదశ రాశుల వారు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీసా వినడం కానీ, హనుమాన్ చాలీసా పఠించడం కానీ చేసినట్లయితే అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట. అందువల్ల ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే శ్రీరామ జపం కానీ, శ్రీరామ అనే రామకోటి రాయడం కానీ చేసినట్లయితే మీ చేతి వ్రాత మీ నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల విశ్వవసు నామ సంవత్సరంలో అందరికీ శుభయోగాలు కలిగి అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వెలసిల్లాలని కోరుకుంటూ చేతికి హస్తస్య భూషణం దానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.